తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రెజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో ఉన్న కనపర్తి మ్యూజియం దగ్గర అయితే మనం ఉన్నాం. ఒకసారి దీని పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యూజియం లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి రాగానే పురాతన కాలంలో ఉన్న వస్తువులన్నీ ఇలా బయట అయితే ప్రదర్శించడం అయితే జరిగింది. సో చోళుల కాలం నాటి శిల్పాలు గాని శాసనాలు కానీ సో ఈ విధంగా బయట ప్రదర్శించడం జరిగింది. ఒకవైపు చూస్తే నందీశ్వరుడు గాని శివుడు గాని, అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే వినాయక విగ్రహాలు గాని ఇలాంటివన్నీ అయితే బయట అయితే ప్రదర్శించడం అయితే జరిగింది. సో అదే విధంగా చూసినట్లయితే బౌద్ధ మతానికి జైన మతానికి ఈ మతాలకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు కూడా బయటపడడం జరిగింది. అది కూడా ఈ గ్రామస్తులో ఉన్న వాటినన్నీ తెచ్చి ఈ మ్యూజియం లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ కనపర్తి గ్రామంలో ఉన్న మ్యూజియం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ 1980లో ఈ గ్రామంలో పొలాలు దున్నుతూ బిల్డింగ్స్ కడుతున్న టైంలో ఈ యొక్క విగ్రహాలు అనేది బయటపడడం జరిగింది. ఈ క్రమంలో ఏంటి చాలా విగ్రహాలు బయటపడుతున్నాయి అని చెప్పేసి ఒక 20-30 విగ్రహాలని చూసి ఈ గ్రామస్తులందరూ కలిసి పురావస్తు శాఖ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చి ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత దీని ఒక మ్యూజియానికి తరలిద్దామని చెప్పేసి ఇటు మన ప్రకాశం జిల్లాలో లేదు కాబట్టి నెల్లూరుకి గుంటూరుకి తరలిద్దాం అన్న టైంలో గ్రామస్తులు ఏం చేశారంటే, లేదు ఇక్కడ చాలా పురాతనమైన వస్తువులు బయటపడుతున్నాయి కాబట్టి మా గ్రామంలోనే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. సో ఈ క్రమంలో పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి ఓకే వీళ్ళు అంటున్నారు కదా పెడదామని చెప్పేసి ఈ క్రమంలో ఓకే అన్నారు. ఈ గ్రామస్తుల సహకారంతో ఒక 1 ఎకరా ప్లేస్ లో అయితే ఈ మ్యూజియాన్ని అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. 1986లో అయితే ఈ కనపర్తి గ్రామంలో అయితే మ్యూజియం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 12వ శతాబ్దం నాటి నందీశ్వరుడు అయితే ఇక్కడ విగ్రహం అయితే ఉంది. సో అదే విధంగా ఇక్కడ 2వ శతాబ్దం నాటి నుంచి అయితే విగ్రహాలు అయితే వెలుగులోకి వచ్చాయైతే చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో బౌద్ధ మతం చోళుల కాలం నాటి విగ్రహాలు అయితే కొన్ని ఉన్నాయి. మరి లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాము. అదే విధంగా మనం లోపలికి వచ్చి చూసినట్లయితే బౌద్ధ మతానికి సంబంధించిన బుద్ధుడి విగ్రహాలు అయితే ఇక్కడైతే వెలుగులోకి అయితే రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే శాసన స్తంభం అని కూడా ఇక్కడ 2వ శతాబ్దంలో అయితే ఇది బయటపడడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే సూర్యదేవ అని చెప్పేసి 12వ శతాబ్దంలో అయితే నాటి విగ్రహం అయితే బయటపడడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పరశురాముడు 11వ శతాబ్దంలో అయితే, అంటే ఇక్కడ 2వ శతాబ్దం నుంచి విగ్రహాలు అయితే వెలుగులోకి అయితే రావడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ 12వ శతాబ్దం నాటి విగ్రహాలు అయితే, అంటే ఆ కాలం నాటి విగ్రహాలన్నీ అయితే సో ఈ విధంగా అయితే ఇక్కడ అమర్చడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే శివలింగం కూడా ఇక్కడ వెలుగులోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే భిక్షాటన చేసిన, అంటే ఆ కాలంలో వాళ్ళు భిక్షాటన చేసిన పాత్రలు గాని వాటర్ తాగే చెంబులు గాని ఇటుకలను చూసినట్లయితే ఆ కాలంలో ఎంత పెద్దగా ఇటుకల్ని ఏర్పాటు చేయడం జరిగిందో మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇవన్నీ ఆ కాలపు నాటి వస్తువులు అన్నమాట. అప్పుడు అన్ని మట్టితో చేసిన వస్తువులు కాబట్టి ఈ విధంగా అయితే వెలుగులోకి వచ్చింది. ఇక్కడైతే ఈ విధంగా ప్రదర్శించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అది కనిపిస్తున్నది కల్వం అన్నమాట. ఇది రాజుల కాలం నాటి వాళ్ళు ఆయుర్వేదం ఏదన్నా మెడిసిన్ చేసే టైంలో ఆకులు అవన్నీ తీసుకొస్తారు కదా, వాటిని సాది దీని ద్వారా సాది వాళ్ళైతే వాటిని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు 3 చిన్న రాయిలాగా కనిపిస్తున్నాయి కదా, అవి గొడ్డళ్ళు అనమాట. సో ఇప్పుడు గొడ్డళ్ళు వేరు, ఆ కాలంలో ఉన్న గొడ్డళ్ళు వేరు అనమాట. రాతి గొడ్డళ్ళు అంటారు వీటిని, అంటే రాతి కాలం నాటివి. సో ఇవి చూసినట్లయితే ఈ 3టికి ఒక పేరు కూడా ఉంది. మనం ఇంకా చూసాం కదండి ఈ కనపర్తి మ్యూజియం ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి, దీని పూర్తి వివరాలు అయితే ఇక్కడ తెలుసుకున్నాం. బౌద్ధ మతం జైన మతం చోళుల కాలం నాటి విగ్రహాలు అయితే వెలుగులో అయితే రావడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మ్యూజియాన్ని 1986లో స్టార్ట్ చేశారు కదా, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దీన్ని పట్టించుకుందే లేదు, దీన్ని అభివృద్ధి చేసిందే లేదు. ఒకసారి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూస్తున్నట్లయితే అన్ని పడిపోయేలాగైతే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఇక్కడ దీన్ని గాని డెవలప్ చేస్తే పక్కనే కనపర్తి గ్రామం పక్కన అయితే బీచ్ ఉంది. ఈ బీచ్ ని చూడడానికి కూడా చాలా మంది అయితే రావడం జరుగుతుంది. సో ఈ బీచ్ ని దీన్ని డెవలప్ చేస్తే రెండింటికి ఒక పర్యాటక ప్లేస్ గా అయితే మనం గుర్తించవచ్చు. ఎందుకంటే మనకి ఒంగోలు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి దీన్ని ఒక పర్యాటక ప్లేస్ ని కూడా మనం చేయవచ్చు. సో ఒక్కసారిగా ఇప్పుడున్న అధికారులు ముందుకు వచ్చి ఈ యొక్క కనపర్తి మ్యూజియాన్ని అయితే డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ ప్రకాశం.